కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో ఈరోజు మనం 48వ శ్లోకానికి వచ్చాం. 48వ శ్లోకం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇంకా కృష్ణ పరమాత్మ మనకి ఈ శ్లోకంలో మన కర్మ సిద్ధాంతాన్ని గురించి ఇంకా బాగా చెప్తున్నారు. నిష్కామంగా చేయాలనే ఉద్దేశం ముందే చెప్పారు. మనలో ఉన్న పరమాత్మను మనం చూడాలంటే దగ్గర దారులు చెప్పుకుంటూ పోతున్నారు కృష్ణ పరమాత్మ. మొట్టమొదటి చెప్పేశాడు స్వధర్మం ఆచరించాలని చెప్పాడు, ద్వంద్వాతీతంగా ఉండాలని చెప్పాడు, నిస్త్రైగుణ్యంగా ఉండాలని చెప్పాడు. అన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్యమైనది నిష్కామ కర్మ అంటే మనం చేసే పని మీద ఫలితం మీద ఆశించకుండా చేయడాన్ని దాన్ని నిష్కామ కర్మ అంటారు. ఆ కర్మ సిద్ధాంతం గురించి ఇంకా చక్కగా వివరిస్తున్నారు ఈ శ్లోకంలో. ఏమని చెప్తున్నాడు? యోగస్థః కురు కర్మాణి. కురు కర్మాణి, కురు చెయ్యి, కర్మ నీ కర్మ చెయ్యి. కర్మ అంటే పని. ఎంత మన భారతీయులు ఎంత అదృష్టవంతులంటే మనం చూడండి, మన నిత్య జీవితంలో కూడా ఎవరన్నా బాధపడుతున్నారు అనుకోండి, ఏమంటాం మనం? అయ్యో పాపం అంటాం. అయ్యో పాపం అంటే ఏం పాపం చేసావో ఇప్పుడు ఏడుస్తున్నావు అనే అర్థం. ఎంత గొప్పగా మన సంస్కృతిలో కర్మ సిద్ధాంతం లీనమైపోయినది. ప్రతి ఒక్కడికి కర్మ సిద్ధాంతం తెలుసు. అంటే మన భారతీయుల జీన్స్లోనే ఉందన్నమాట అది. కాబట్టి కురు కర్మాణి యోగస్థః. ఎలా చేయాలట పని? నిష్కామంగా చేయాలి. నువ్వు చేసే పని ఫలము ఆశించకుండా చేయవయ్యా, అప్పుడు నీవు చిత్తశుద్ధి వస్తుంది. దానివల్ల నీకేం వస్తుంది? మనసు ప్రశాంతం అయిపోతుంది. ఆయన చెప్పినట్టు నిజంగా చెయ్యాలే కానీ మన జీవితం ఉన్నంతకాలం మనం ప్రశాంతంగా గడిపేయచ్చు. వాళ్ళు ఇట్టన్నారు, వీళ్ళు ఇటు చేశారు, వాళ్ళు ఈ పని అట్టుంది, ఆ పని కాలేదు, ఈ పని కాలేదు, ఇవే ఆలోచనతో ఉంటాం మనం. వీటన్నింటినీ తప్పించుకునే మార్గాన్ని మనసు ప్రశాంతంగా ఉంచుకొని కేవలం పని చేయడం మాత్రమే నీకుంది అధికారం అని చెప్పేశాడు ముందు శ్లోకంలో. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నాడు. చెప్పిన విషయం చెప్పినట్టుగా ఉంటుంది కానీ చాలా లోతైన విషయం చెప్తున్నాడు ఈ శ్లోకాల్లో. యోగస్థ కురు కర్మాణి. యోగస్థ ఎవడైతే నిష్కామంగా పనిచేస్తాడో, కురు కర్మాణి పనులన్నీ ఎవరు చేస్తారో, ఫలం ఆశించకుండా ఎవరైతే పనులు చేస్తారో, ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఎలా ఉండాలి? సంగం త్యక్త్వా. సంగం కూడిక, త్యక్త్వా వదిలేయాలి. ధనంజయ. ఇక్కడ అర్జునుడి పేరు ధనంజయ అని చెప్పాడు. ఇప్పటిదాకా ఈ పేరు రాలేదు, గొప్ప ఉన్నట్టు ఆ పేరు తీసుకొచ్చాడు. ఎందుకు? ఒక్క పేరు ఒక పదం చెప్పాడంటే కృష్ణ పరమాత్మ దాంట్లో ఎంతో అర్థం ఉంటుంది. ఎంత అద్భుతంగా చెప్పాడండి. ధనంజయ అంటే ఆయన రాజసూయ యాగం చేసినప్పుడు అన్ని దిక్కులకు వెళ్ళి రాజుల దగ్గర నుంచి ధనం సేకరించుకొచ్చాడు. ఆయన చేసిన పని అది. వాళ్ళేమీ యుద్ధం చేసి కాదు, ఊరికే పోయి అడగడమే ఆలస్యం. వాళ్ళు డబ్బులు ఇచ్చేసారు రాజసూయ యాగం చేయమని చెప్పేసి. అందువల్ల అప్పుడు ధనం జయించుకొచ్చాడు ఆయన. ఆ ధనం ముఖ్యం కాదయ్యో, అసలైన ధనం ఇంకోటి ఉంది. ఏందది? యోగస్థః కురు కర్మాణి. అది ధనం అయ్యా, అసలు ధనం అదయ్యా. నువ్వు అది పట్టుకోవాలి. నువ్వు అది పట్టుకోకుండా నువ్వెన్ని చెప్పినా నాకు శోకం పోవాలా, మోహం పోవాలంటే పోవాలంటే దగ్గర దారి ఏంది? నువ్వు నిష్కామంగా చేయాలి పని. ఆ చేసేది ఈశ్వరార్పణగా చేయాలి. అప్పుడే అది గొప్పదవుతుంది. అటువంటి ఫలము సంగం త్యక్త్వా, కూడిక తీసేసి దాంతో కలిసి ఉండబాక. ఇప్పుడు మనం చూడండి, మన జీవితంలో మనం మన శరీరాన్ని పొద్దున్న లేచి శుభ్రంగా ఉంచడం, దానికి అన్ని వస్త్రాలు వేయడం, ఆభరణాలు వేయడం అన్నీ చేస్తున్నాం. అప్పుడు మనకు మన శరీరం మీద ఎంత అనుబంధం ఏర్పడిపోయింది, దాని మీద రాగం ఏర్పడిపోయింది కదా. అలాగే మన సొంత ఇల్లు అనుకోండి, ఎన్నిసార్లు క్లీన్ చేస్తాము, ప్రతిదీ శుభ్రంగా పెట్టుకోవడం చూస్తాం. ఎవరిన వచ్చి తొక్కినా కూడా తట్టుకోలేం మనం శుభ్రం చేసిన తర్వాత. అంత గొప్పగా చూస్తాం. అంటే ఆ యొక్క ఇంటితో అనుబంధాన్ని పెంచుకుంటాం.
అలాగే మళ్ళు నాది నేను అనే భావన మనకి ఎక్కువ. నా పిల్లలు, నా భర్త, నా ఇల్లు, నా శరీరము, నా గుడ్డలు, నా నగలు, నా ఇంట్లో వంట సామాను, మన ఇంట్లో డెకరేషను, ఇవంతా మనకి మన మనసులో పూర్తిగా నిండిపోయి ఉంటాయి. కానీ దీనివల్ల ఏమైపోతుంది, దీంట్లో కూడిక ఏర్పడే కొద్దీ దేంతో అయితే సంఘం కూడుతుందో అది నీకు జన్మకు కారణం అవుతుంది. ఒక ఇంటితో అనుబంధం పెట్టుకుంటే మళ్ళీ ఆ ఇంట్లోనే పుట్ట అవుతుంది. అన్నింటి మీద అనుబంధం పెంచుకునే కొద్దీ నీకు జన్మ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎంతవరకు వాడుకోవాలో, ప్రపంచంలో అన్నీ వాడుకో, నేను వద్దని నేను చెప్పను. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, ఈశ్వరుడు ఇచ్చాడు, ఈ ఈశ్వరుని అనుగ్రహంతో నాకు ఈ సొంత ఇల్లు వచ్చింది, ఆ ఈశ్వరుడి అనుగ్రహంతో ఈ దేహం వచ్చింది అన్ని ప్రొద్దున్నేచి ఆ మాట ఆ ఈశ్వర అర్పణ బుద్ధితో మాట్లాడుకుంటుంటే అప్పుడు నీకు దాంతో చత్వ సంఘం, దాంట్లో కూడిక త్యజిస్తావు, బయటకు నెట్టేస్తావు. ఎప్పుడైతే అలా చేస్తావో ఆ ధనం సంపాదించుకోవాలయా నువ్వు. అది ధనంజయ నిన్ను పిలిచాడు అర్జునుడిని, ఆ ధనం సంపాదించుకోవాలి, మామూలు ధనం కాదు. యోగం అనే ధనం సంపాదించుకోవాలి నువ్వు. ఆ యోగం ధనం సంపాదించడం చాలా కష్టం. ఎందువల్ల మనకు అంత తొందరగా ఈ విషయం అమలు చేయడం చాలా కష్టం, మనసు అంతకు సిద్ధపడదు. కానీ అందుకే చెప్తున్నాడు, చిన్నగా ట్రైనింగ్ ఇవ్వు నీ మనసు, మెల్లమెల్లగా చెప్పు, రోజు రోజుకి ఒక్కొక్క రోజు చెప్పు. ఈరోజు నిష్కామంగా చేయి, ఈరోజు ఈశ్వరార్పణ బుద్ధితో పని చేయి, ఫలం ఆశించబాక అని రోజు రోజుకు నేర్పించు, కొద్ది కొద్దిగా నేర్పించు. నువ్వు ఒక్కరోజు చేస్తే నేను ఫలితం ఇస్తాను, ముందే చెప్పేసాడు మనకు ఆ విషయం. కాబట్టి నిదానంగా నేర్పించవయ్యా. త్యక్త్వ, వదిలే ఆ సంఘం, వదిలేసి. సిద్ధ్యోహో, సిద్ధి అసిద్ధి, దాంట్లో నీకు విజయం వస్తుందా, ఓటం వస్తుందా, లేదా దాంట్లో నీకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా, లేదా దాంట్లో సుఖం వస్తుందా, దుఃఖం వస్తుందా, లేదా ఇది సిద్ధిస్తుందా, సిద్ధించదా, ఇవన్నీ నువ్వు వదిలేసి అవి కూడా పట్టించుకోవద్దు. అదేందయ్యా భలే ఉంది నువ్వు చెప్పడం, మేము పనులు చేసేసి అవన్నీ వద్దంటే ఎలా, మేము పనులు చేసేదే పలానా లాభం వస్తుంది, పలానా వాళ్ళు పొగుడుతారని ఇవన్నీ ఆశించి మేము చేస్తుంటాం, నువ్వు వద్దంటే ఎట్లా అంటే, అట్లా పెట్టుకుంటే నీకు జన్మలు వస్తాయి నాయన. నువ్వు ఏది పట్టుకొని నీకు జన్మలు వచ్చేస్తాయి. నువ్వు ఇదేంతో కలిసి ఉంటావో దానివల్ల నీకు జన్మలు జరుగుతాయి. నీకు జన్మలు వద్దంటావా, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి సమోభూత్వ, సమంగా ఎప్పుడైతే చూస్తావో, నీకు సిద్ధించినా సిద్ధించకపోయినా సమానంగా ఎప్పుడు చూస్తావో, అలాంటి పరిస్థితి ఎప్పుడు ఉంటావో అప్పుడు సమత్వం యోగ ఉచ్యతే. దీన్నే యోగం అంటారయ్యా. ఈ సమత్వమైన భావన ఉండడాన్నే యోగము. యోగానికి డెఫినేషన్ చెప్పేశాడు. యోగం అంటే ఏంది మనం ముందే చెప్పుకున్నాం. ఈ భగవద్గీత మొదట్లోనే యోగం అంటే ఏంది అని చెప్పుకుంటూ వచ్చేసాం కదా. ఇప్పుడు యోగం అనే డెఫినేషన్ చెప్తున్నాడు. దీని నిన్న మనకి యోగక్షేమం దగ్గర ఆ యోగం వేరే, ఇక్కడ చెప్తే యోగం వేరే. సమత్వ బుద్ధియే యోగము అసలైంది. సమత్వ బుద్ధి అన్నింటిలో ఉండాలంటే మనకు సాధ్యం కాదు. మనకు మనవులు పుట్టిన తర్వాత మనకు అన్నీ మన మనసు ప్రపంచ విషయాల మీద లాగినంత ఇదిగా పరమాత్మ వైపు లాగదు. మనకు అంత తొందరగా రాదు, కష్టం. కానీ ప్రాక్టీస్ చేయి. సమత్వ బుద్ధిని సాధించడం కోసం ట్రై చేయి. నువ్వు ఎప్పటికైనా సాధిస్తావు, ఏం పర్వాలేదు. ఆ ధనం సంపాదించి ధనం చేయ, అది నువ్వు చేసిన పని. ఈ ధనం వచ్చిందా నీకు జన్మ లేదు. నువ్వు అడిగే కదా శోకం మోహం ఏం ఉండవు, హాయిగా బతికినంతకాలం నవ్వుతూ ఉంటావు. మరణించిన తర్వాత ఎడిది జన్మ ఉండదు. ఎందుకంటే ఏం కావాలి నీకు, నేను సులభమైన మార్గం చెప్పేసి అనుకో అని చెప్పేసి. ఇక్కడ ఇంకొక అసలైన ఆదిశంకరాచార్యులు చెప్పారు, సిద్ధ సిద్ధ్యో దగ్గర అద్భుతంగా చెప్పాడు. ఆ సిద్ధించిన దాంట్లో అంటే మనం ఏం చేసినా కొంతమంది ఏదో కోరికల కోసం మొదలు పెడతారు, ఏదో ఒక పని చేయడం కోసం. అంటే జపమో ధ్యానమో లేకపోతే ఏ అర్చనా విధానమో లేదా ఏ పారాయణో ఏదో ఒకటి మొదలు పెడతారు. మొదలు పెట్టినప్పుడు కొంతమంది అంటుంటారు, మేము ఇంతకాలం నుంచి అమ్మవారికి పూజ చేస్తున్నాము, ఏదో కష్టం రాగానే ఆ అమ్మవారికి నేను ఇన్ని చేశానే, ఆమెకు నా మీద ఎందుకు కోపం వచ్చింది అని అడుగుతుంటారు. ఆమె అడిగిందా నిన్ను చేయమని? నిన్నేమన్నా ఇంత టార్గెట్ పెట్టుకొని ఇన్ని రోజు 40 రోజులు చేయమని అమ్మవారు అడిగిందా? నువ్వు పెట్టుకున్నావా? ఆమె అడిగిందా? నువ్వు దేనికోసం అడిగావా అని? ప్రపంచ విషయాల కోసంగా ఆమెను అడిగావా? ఇప్పుడు సౌందర్యాల మొదటి శ్లోకం అమ్మవారిని అడిగాడా? నువ్వు కావాలని అడిగాడా? అమ్మ నువ్వు భూమి మీద ఇచ్చే సుఖాన్ని ఇమ్మని అడిగాడా? ఆదిశంకరాచార్యుడు నీ పాదాలు కావాలి, నువ్వు కావాలని అడిగాడా? గొప్ప భక్తుడు ఆమె కావాలని కోరుకున్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ మొట్టమొదటి శ్లోకంలో చెప్పేసాడు. కాబట్టి
సిద్ధించిందా లేదా? కొంతమంది ఏం చేస్తుంటారు, మేము ఇన్ని మాలలు జపం చేశామండి అని చెప్పేస్తుంటారు. ఈ మంత్రం మాకు పెద్ద గురువులు ఇచ్చారు, మేము చేసేస్తున్నాం. అది కూడా చెప్పకూడదట, అది కూడా అనకూడదు. అది ఆదిశంకరాచార్యుడు ఈ యొక్క దీనికి భాష్యం రచించడం చెప్తున్నాడు. నువ్వు కనీసము దీని గురించి కూడా ఆలోచించకూడదు. అంటే నువ్వు ఇలా చేస్తున్నట్టు కర్మ చేస్తున్నాను, దీనికి ఇంత ఫలితం వస్తుంది, ఇన్నిసార్లు చేశాను అని సిద్ధిస్తుందా సిద్ధించదా అని ఆలోచించకూడదట. అది కూడా చేయకూడదని చెప్పేస్తున్నాడు ఆదిశంకరాచార్య తర్వాత చెప్పారు. కాబట్టి మహాత్ములైన వాడైతే ఇది చాలా సులభంగా చేసుకుంటారు. మనలాంటి వాళ్ళకి కష్టం, కానీ జ్ఞానులకు చాలా సులభం, వాళ్ళు బాగా క్యాచ్ చేసేస్తారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ పాయింట్ని యాజ్ యూజ్గా యథాతథంగా వాడేస్తారు వాళ్ళు. ఒక ఋషి ఉన్నాట, ఆ ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చి, అయ్యా నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఆర్థిక ఇబ్బందులు, అన్ని ఇబ్బందుల్లో ఉన్నాను, నేను నాకు ఏదన్నా సహాయం చేయండి అని అడిగాట. ఏం సలహా ఇస్తారు, ఏం సహాయం చేస్తారు అడిగాట. అయ్యా వీటన్నిటికీ నువ్వు సంసారంలో మాలాగా ఋషుల్లాగా అరణ్యాలకు వచ్చి చేయాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు వెళ్ళి సంధ్యావందనం చేస్తావు కదా, అదేదో సూర్య భగవాను చూస్తూ మొట్టమొదటి సూర్య భగవాను చెప్పు, నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్య నుంచి బయటపడే అదృష్టాన్ని కలిగించమని చెప్పి అడుగు. అడిగి ఇంక తర్వాత పట్టించుకోబాక. తర్వాత మాత్రం నీ యొక్క అనుష్ఠానం నువ్వు చేసే ఈ గాయత్రి మంత్రం ఉపాసన చేసుకో, దాంతోనే నీకు సరిపోతుందని చెప్పాడు. అని ఏం మంత్రం అది ఇవ్వలేదు, వెళ్ళిపోయాడు. ఒక బీద రైతు వచ్చాడు. వచ్చి ఆయన కూడా అడిగాడు, అయ్యా నాకు ఎప్పటి నుంచో ఈ వాతావరణ పరిస్థితుల వల్ల నాకు పంటలు బాగా పండడం లేదు, నాకు జరుగుబాటు చాలా కష్టంగా ఉంది, నాకేదన్నా సలహా ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు అతనికి ఏం చదువు రాదు, ఏమీ రావు. కాబట్టి ఆయన ఏం చేశాడు, అయ్యా నువ్వు ఒక పని చెయ్యి, నేను ఒక చిన్న మంత్రం ఇస్తాను. ఈ మంత్రాన్ని ఆ సూర్య భగవాన్ని చూస్తూ మొట్టమొదటిలో సూర్య భగవానికి చెప్పు, అయ్యా నాకు ఇన్ని సంవత్సరాలు ఇన్ని బాధలు పడుతున్నాను నా సంసారంలో అని మొదటి రోజు మాత్రమే చెప్పు. తర్వాత ప్రతిరోజు ఆ సూర్య భగవానికి నమస్కారం చేసి నీవు నీ పొలం పనులను చెయ్యి, నీకు కలిసి వస్తుందని చెప్తాడు. ఇలా వెళ్ళిపోతారు. సరే అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఆ చిన్న మంత్రం ఏం పెద్ద మంత్రం ఇవ్వడు, 2 అక్షరాల మంత్రం ఇస్తాడు, వెళ్ళిపోతాడు. ఇక ఇద్దరు చేసుకుంటారు. కొంతకాలానికి ఈ బ్రాహ్మణుడు తిరిగి వచ్చాడు. వచ్చి, ఏం స్వామి నువ్వేమిచ్చి ఏం చెప్పావు, నువ్వు చెప్పినట్టు నేను రోజు చేస్తున్నాను, ఆ సూర్య భగవాన్ని చూస్తున్నాను, ఆయన దగ్గర కూర్చొని గాయత్రి మంత్రం ఉపాసన చేస్తున్నాను, ఎన్ని చేసినా నా ఇంట్లో ఏం పరిస్థితులు మారలేదు అని చెప్పొచ్చు. అదే సమయానికి ఆ రైతు వచ్చాడు. వచ్చి, స్వామి మీలాంటి వాళ్ళ యొక్క పరిచయం కలగడం, మీలాంటి వాళ్ళ ద్వారా నేను మంత్రాన్ని పొందడం నా భాగ్యంగా భావిస్తున్నాను. మీరు ఏ శుభముహూర్తంలో ఇచ్చారో కానీ ఆ మంత్రము ఆ సూర్య భగవాన్ యొక్క అనుగ్రహంతో నాకు చాలా కలిసి వచ్చిందయ్యా అని చెప్పి అతను చెప్పాడు. అప్పుడు అతన్ని అడిగాడు, నువ్వు ఎలా చేసావు నీకు ఇచ్చిన మంత్రాన్ని అని అడిగాడు. ఆ రైతు చెప్పాడు, ఏముంది స్వామి మీరు మొదటి రోజు చెప్పమన్నారు కదా, మొదటి రోజు అంతా సూర్యుడి దగ్గర కూర్చొని ఏడ్చి చెప్పేశాను, నా కష్టాలన్నీ చెప్పేశాను. ఇక తర్వాత నేను ఆయన చూసుకుంటాడు అనే దాంతో నా పాటికి నేను పని చేసుకుంటూ ఏ పని చేస్తున్నా ఆ సూర్యుడు చూస్తాడు అనుకుంటూ చేశానయ్యా. నువ్వు ఇచ్చిన మంత్రం చెప్పుకుంటూ ఆ సూర్యుడు చేస్తాడు అనుకుంటూ చేశానయ్యా అని చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, నువ్వెలా చేసావంటాడు. నేను గాయత్రి మంత్రం ఉపాసన చేస్తాను, నేను మళ్ళీ స్పెషల్గా చెప్పేదేముంది, ఆయనకి అమ్మవారికి చెప్పేదేముంది, నేను మాత్రం అనుష్ఠానం చేసుకొని మళ్ళీ నా పనులు నేను చేసుకుంటున్నాను. అప్పుడు చెప్పాడు, చూసావా అది అతను చేసింది ఈశ్వరార్పణ అంటే అది అసలుదే. ఇక నేను చెప్పినట్టే చేశాడు. మొదటి రోజు చెప్పాడు, శివుడి దగ్గర ఏడ్చాడు. తర్వాత అతడు దాని గురించి పట్టుకో, సూర్యుడు చూస్తాడని ధ్యాసలో ఉన్నాడు. ఆ ఈశ్వరార్పణ బుద్ధితోనే పనిచేశాడు, అందువల్ల అతను కలిసి వచ్చింది. నీకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, ఉపాసన ఉంది, అయినా కూడా నీకు ఆ విషయం లేకుండా నువ్వు చేసే కార్యం మీద దృష్టి పెట్టి, కర్మ మీద దృష్టి పెట్టి అదే కావాలని కోరుకున్నావు. భగవంతుడు ఉన్నాడు, ఆ గాయత్రి మాత నాకు రక్షిస్తుంది అని ఆమె నమ్మలేదు. అందుకే నీకు ఇటువంటి పరిస్థితి, ఇంకా నువ్వు బాగుపడలేదు, వెళ్ళి అతను చేసినట్టుగా చెయ్యి, నువ్వు కూడా బాగుపడతావు అని చెప్పి పంపించేస్తాడు. అలా ఇద్దరు వెళ్ళిపోతారు అన్నమాట. ఈ విధంగా మనకి కథ ద్వారా ఏం తెలుస్తున్నది. కాబట్టి మనం ఏది పని చేస్తున్నా, ఏ సాధన చేస్తున్నా, ఏది చేస్తున్నా కూడా అది ఈశ్వరార్పణ బుద్ధితో చేయమని చెప్పి కృష్ణ భగవానుడు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు.
48వ శ్లోకంలో యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమర్థం యోగ ఉచ్యతే. తర్వాత 49వ శ్లోకం అంటే దాంట్లో కంటిన్యూషన్ అన్నమాట. అందుకని దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విష్ఠ కృపణాః ఫలహేతవః. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విష్ఠ కృపణాః ఫలహేతవః. దూరేణ హ్యవర కర్మ, ఆ కర్మ సకామ కర్మ అంటే కోరికతో, కోరిక ఫలం ఆశించి ఎవరైతే చేస్తూ ఉంటారో పనులు, వాళ్ళందరూ కూడా బుద్ధియోగాత్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన అన్నిటిని కలిపి బుద్ధి యోగం అని పేరు పెట్టేశాడు. ముందేం చెప్పాడు, దీన్నే యోగం అంటారని డెఫినేషన్ చెప్పేశాడు. ఈ శ్లోకానికి వచ్చేసరికి దానికి బుద్ధి యోగం అని పేరు పెట్టేశాడు. ఎందుకంటే బుద్ధి యోగం అని పేరు పెడదాం, ఎందుకంటే ఎంత తెలివైన వాడు కృష్ణ పరమాత్మ. మనం ఏది సంపాదించాలన్న జ్ఞానం దేంతో సంపాదిస్తాం? మన బుద్ధితోనే సంపాదిస్తాం. ఏదైనా చెప్తుంది దాన్ని గ్రహించే శక్తి బుద్ధికే ఉంటుంది. ఆ బుద్ధి జ్ఞానం, ఆ జ్ఞానశక్తి పనిచేస్తుంది. యోగంగా నీకు మారాలంటే, ఆ కర్మయోగంగా నిష్కామ కర్మగా యోగంగా మారాలంటే నీ బుద్ధిలో ఆలోచన సక్రమంగా ఉండాలి. ఆ ఆలోచన శక్తి ఇచ్చేది ఆ బుద్ధి యోగం. కాబట్టి అందుకే బుద్ధి యోగం పేరు పెట్టాడు. ఇప్పుడు అన్నిట్లో ఎన్ని పేర్లు చెప్పాడు చూడండి, నిస్త్రైగుణ్యం, ద్వంద్వాతీతం, నిష్కామం, యోగం, మళ్ళీ బుద్ధి యోగం, ఎన్ని పేర్లు పెట్టినాడు. ఒకే పదానికి ఇన్ని పేర్లు పెట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. కానీ అన్నింటిలోని సారాంశం ఒకటే, ఏంటిది? నిష్కామ కర్మ, ఈశ్వరార్పణ. ఈ 2 పాయింట్స్ మనం మర్చిపోకూడదు. లాస్ట్ వరకు ఉంటాయి 2 భగవద్గీతలో. కాబట్టి బుద్ధి యోగాత్, కాబట్టి బుద్ధి యోగం అనేది అంటే నిష్కామ కర్మ ఈశ్వరార్పణగా చేసే పని ఏదైతే ఉంటుందో ఆ పనికి సకామ కర్మ, కర్మ అంటే సకామ కర్మ అంటే కోరికలతో చేసే కర్మ ఏదైతే ఉంటుందో అది అవరం, నీచమైంది. ఎవరైతే ఫలము ఆశించి చేస్తారో, అదంతా ఉపాసన చేస్తారో అదంతా నీచమైంది. అది దూరేనా, చాలా దూరమైంది. అది దేనికి దూరం? ఆత్మకు దగ్గర కావడానికి చాలా దూరం. మనం ఆత్మకు దగ్గర కావాలంటే నిష్కామంగా చేయాలి. ప్రపంచంలోనే ఉండాలి, పుట్టాలా, చస్తూ ఉండాలని కోరుకుంటే మాత్రం ఫలము ఆశించి పనులు చెయ్యాలి అని చెప్తున్నాడు. అది ఎటువంటిదట? ఎవరం దూరేణ, ఎంత దూరం? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. నక్క స్వర్గలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉన్నది దూరేణ అంటే. ఒక ఏనుగుకి దోమకు ఎంత తేడా ఉందో అంత తేడా ఉందట నిష్కామంగా చేసే పనికి, కోరికతో చేసే పనికి. కాబట్టి నీవు ఫలము ఆశించి పని చేయబాక, ఫలము ఆశించకుండా పని చేయి అని చెప్తున్నాడు. దాంట్లో కూడా మళ్ళీ ధనంజయ, మళ్ళీ ధనటి దూరేణ ఎవరం కర్మ, ఆ సకామ కర్మ. ఏ కర్మ? కోరికలతో ఫలము ఆశించి చేసే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా దూరమైనవయ్యా. నన్ను చేరుకోవడానికి, నా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి చాలా దూరం అయిపోతాయి. నీకు జన్మలు తగ్గాలంటే మాత్రం సకామ కర్మ, నీ నిష్కామ కర్మ ఒకటే మార్గం. బుద్ధౌ శరణం అన్విచ్ఛ, కోరిక. నీ కోరిక ఎలా ఉండాలి? శరణం, దాన్నే ఆశ్రయించాలి. దేన్ని? బుద్ధౌ, ఆ నిష్కామ కర్మనే. ఏ కోరికలు లేకుండా, ఏ ఫలము ఆశించకుండా ఈశ్వరార్పణ బుద్ధితోనే పనిచేయడం మొదలుపెట్టు. అప్పుడు ఒక్కొక్క రోజుకు మెట్టెక్కుతూ పోతావు. మొదట్లో చాలా కష్టం అనిపిస్తుంది బుద్ధి యోగం చేయడం, కానీ మొదలుపెట్టిన తర్వాత నీకు నిదానంగా నా అనుగ్రహంతో, నువ్వు ఈశ్వరార్పణతో చేస్తావు కాబట్టి నా అనుగ్రహంతో నీకు అది సులభంగా లభిస్తుంది. కష్టం అనిపిస్తుంది కానీ తర్వాత చాలా సులభమైపోతుంది. కృపణ ఫలహేతవ, వాళ్ళు కృపణులు అంటారయ్యా. సకామంతో చేసే వాళ్ళందరినీ ఇంతకుముందు చెప్పాడు. ఇది ముందు పిలిచిందే అర్జునుడిని కృపణ, కార్పణ్య దోష అని మొట్టమొదట అనే మాట అర్జునుడిని. ఆ మాటే కృపణత్వం. కృపణత్వం అంటే దీనత్వం. దీనత్వం అంటే అది కూడా అక్కడ చెప్పేశారు. మనం బతికి ఉండగానే భగవంతుని తెలుసుకోలేకపోతే, అంటే మనం పుట్టినప్పటి నుంచి మరణించే లోపల
ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆత్మలో కలవకుండా ఉంటే పుడుతూ మరణించే ఆ చక్రంలో, ఆ సంసార చక్రం తిరుగుతూ ఉండాలి. కాబట్టి కర్మ కృపణా ఫలహేతవ, ఆ ఫలం ఇస్తుంది. ఏం ఫలం ఇస్తుంది? హేతవ, కారణమవుతుంది. ఏ ఫలం కారణమవుతుంది? జన్మకు కారణమవుతుంది. నువ్వు దీనుడవైతే అంటే బతికి ఉండగా నువ్వు తెలుసుకోలేకపోతే, ఏం తెలుసుకోలేకపోతే, నీవు కానీ బతికి ఉండగానే ఆత్మరహస్యం తెలుసుకొని ఆ నిష్కామ కర్మ చేయకపోయినా, ఈశ్వరార్పణ బుద్ధితో చేయకపోయినా నీకొచ్చే ఫలితమేంది? మళ్ళీ పుట్టడం చావడం అనే ఒక చక్రంలో నువ్వు దీనుడివై తిరగాల్సి వస్తుంది. దీని గురించి తప్పించుకోలేదు నీ వల్లగా. ఇది తప్పించుకునే మార్గం ఏందో నేను చెప్తున్నాను. బుద్ధవు శరణం అన్విష్ట, నువ్వు శరణం దాన్నే ఆశ్రయించుకో. దేన్ని ఆశ్రయించుకుంటావు? దూరేణ హెవరం కర్మ బుద్ధియోగా ధనంజయ. ఓ బుద్ధియోగంతో, బుద్ధియోగం అంటే నిష్కామంగా చేసే పని, కోరికలు లేకుండా, ఫలము ఆశించకుండా కేవలం కర్తవ్యంగా భావించి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతావో, అది కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేసుకుంటూ పోతావో, అటువంటి కర్మ గొప్పది. కానీ కర్మ మామూలుగా ఉండి చేసే సకామ కర్మ, ఫలము ఆశించి చేసే, కోరికలతో చేసే ఒక పని ఎవరం కర్మ అంటే నీచమైంది, చాలా తక్కువది, అధమమైంది. అది దూరేణ, అది ఆత్మకు దూరం చేసి పారేస్తుంది. అంతేకాదు కృపణ ఫలహేతవ, కృపణ దీనుడు అయిపోతావు, అది చేతగాని వాడు అయిపోతావు. ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. మళ్ళీ పుట్టడం చావడం అనే చక్రం తిరుగుతూనే ఉంటావు. ఫలహేతవ, అది నీకు స్వర్గాది లోకాలు ఇస్తుందా లేదా నరకాది లోకాలు ఇస్తుందా అనేది ఆ ఫలం, దానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ కారణాన్ని నువ్వు పొందాల్సి వస్తుంది, దీనుడు అయిపోతావు. దానికన్నా నేను చెప్పేది నీకేంటంటే బుద్ధవు శరణం అన్విష్ట, నువ్వు ఇష్టపూర్వకంగా కోరుకో. ఏం కోరుకుంటావు? ప్రతిరోజు కూడా, ప్రతినిత్యం కూడా చేసే ప్రతి పని కూడా ఆ భగవంతుడికి అర్పించాలి అనే ఉద్దేశంతో నువ్వు పని చేస్తూ పోతే నువ్వు సుఖపడతావు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు కృష్ణ పరమాత్మ. తర్వాత 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఇంకా బుద్ధియుక్తో, ఈ బుద్ధితో కూడి, ఈ యొక్క నిష్కామ కర్మ అనే ఒక బుద్ధితో కూడి ఉన్నట్టయితే నీకేమైపోతుంది? సుకృతే దుష్కృతే ఉభే, సుకృతం పుణ్యం, దుష్కృతే పాపం, ఉభే ఈ రెండు కూడా జహాతిహ వదిలి వెళ్ళిపోతాయి. ఈ రెండు ఉండవు. ఇంకా నీకు పుట్టడం చావడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? చేసిన పుణ్యం బట్టి, పాపాన్ని బట్టి నీకు జన్మ ఉంటుంది. ఆ రెండే లేకుండా పోతాయి. ఇహ ఇప్పుడే ఇక్కడే స్టార్ట్. ఈ భూలోకంలో నువ్వు ఉండంగానే, బతికి ఉండంగానే ఇది సాధించేయచ్చు. ఏం సాధిస్తావు? దుష్కృతమా సుకృతమా అనే విషయాలు రెండు జహాతి వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోతాయి. నువ్వు ఎప్పుడైతే నిష్కామంగా చేయడం మొదలు పెట్టావో అవే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. అవి పట్టించుకోవు. ఇంకా జహాతి, జహాతి అంటే వదిలిపెట్టేస్తాయి. ఇహ ఇప్పుడే ఇక్కడే ఈ భూమి మీద నువ్వు బతికుండగానే సాధ్యం ఇది. బుద్ధియుక్తో, బుద్ధియుక్తో అంటే నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తూ పోతే నీకు వచ్చే ఫలితం ఏందయ్యా అంటే ఇంత గొప్ప ఫలితం ఉంటుంది. తస్మాత్ యోగా యుజ్యస్వ, కాబట్టి తస్మాత్ అందువల్ల నీకు నేను చెప్పేది ఏందయ్యా అంటే ఖచ్చితంగా యోగాయ, ఆ యోగం. ఏ యోగం? ఆ నిష్కామ కర్మం, ఆ ఈశ్వరార్పణ బుద్ధి అనే దాంట్లో యుజ్యస్వ ప్రయత్నపూర్వకంగా చెయ్యి, సిద్ధపడు. ఇప్పటి నుంచే సిద్ధపడు, రెడీగా సిద్ధం పడు, ప్రయత్నం చెయ్యి. చేస్తే యోగ కర్మసు కౌశలం, అప్పుడు నీకు యోగం సిద్ధిస్తుంది. ఏ యోగం? ఆ నిష్కామ కర్మ, ఆ ఈశ్వరార్పణ బుద్ధి అనే వాటి వల్ల కర్మసు కౌశలం. కౌశలం అంటే నేర్పడతనం వచ్చేస్తుంది. ఒక మొదట్లో చాలా కష్టం అనిపిస్తుంది. చేయగా 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 ఏమైపోతుంది? అలవాటు అయిపోయిన తర్వాత దాంట్లో నీకు నైపుణ్యం వచ్చేస్తుంది. కుశలం అంటే కుశలమా అని అందరూ అడుగుతుంటారు. కుశలం అంటే ఇది అసలు అర్థం. కుశలం అంటే
మన మామూలుగా అడిగేవాడు మన జీవన విధానంలో కుశలమని ఎందుకు అడుగుతారంటే ఈ కుశలత్వం వచ్చిందా లేదని వాళ్ళ ఉద్దేశం. అంటే నీ ఆత్మకు దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా ప్రపంచ విషయాల్లో ఉన్నావా అని అడగడం అర్థం. కుశలమైన దానికి అంత లోపల అర్థం ఉంది. పైకి మాత్రం మామూలు అర్థంలాగా అనిపిస్తుంది, క్షేమంగా ఉన్నావా అన్నట్టు అనిపిస్తుంది. కానీ లోపల అర్థం ఏంటంటే నీవు ఆత్మకు దగ్గర కావడం కోసం నిష్కామంగా పనులు చేస్తున్నావా, పరం ఆశించకుండా చేస్తున్నావా, ఈశ్వరార్పణ బుద్ధి పనిచేస్తున్నావా అని అలాంటి నేర్పడతనం నీకు వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుంది అది? నువ్వు బ్రతికుండగానే. అది ఎలా వస్తుంది? తస్మాత్ యోగా యుజ్యస్వ సమత్వ యోగం అంటే ఏంది? సమత్వ బుద్ధి అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా గెలుపు వచ్చినా ఓటం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా అన్నిటినీ సమానంగా తీసుకునే మానసిక ఉన్నతి పెరిగిందా నీవు ఖచ్చితంగా నా దారిలో అడుగు పెట్టినట్టే. అప్పుడు నీకు దాంట్లో నైపుణ్యం వచ్చేస్తుంది, దాంట్లో స్కిల్ పెరిగిపోతుంది. కుశలం అంటే స్కిల్, ఆ స్కిల్ పెరిగిపోతుంది. ఆ పెరిగిపోతే ఏమైపోతుంది? నువ్వు బతికినంతకాలం మానసికంగా ప్రశాంతంగా ఉంటావు, మరణించిన తర్వాత గొప్ప స్థితికి వెళ్ళిపోతావు. అంతకంటే మరణించిన తర్వాత ఇంక జన్మే లేదు. ఈ స్థితి నీ దగ్గర ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి? బుద్ధియుక్తో జహాతీహ, బుద్ధియుక్తో, ఆ బుద్ధితో, ఏ బుద్ధితో? నిష్కామ బుద్ధితో, ఈశ్వరార్పణ బుద్ధితో పని చేసుకుంటూ పోతుంటే సుకృత దుష్కృతే సుకృతం పుణ్యం, దుష్కృతే పాపం, ఉభే రెండు కూడా జహాతి నేను వదిలిపెట్టిపోతాయి. ఎప్పుడు? ఇహ ఇప్పుడే, ఇక్కడే, ఈ భూమి మీదే, ఎక్కడో కాదు. తస్మాత్ అందువల్ల యోగాయ అటువంటి యోగం కోసంగా యుజ్యస్వ ప్రయత్నం చెయ్యి కృష్ణ అర్జున లై పని చెయ్యి. నీ స్వధర్మాన్ని ఆచరించు, నీ శోకం మోహం పోతాయి. యోగ కర్మసు కౌశలం, ఆ యోగం చేయడం వల్ల కర్మసు కౌశలం, ఆ కర్మలో ఆ నిష్కామ కర్మ చేయడంలో నీకు కౌశలం నేర్పడతనం వస్తుంది. నేర్పడతనం రావడం వల్ల ఏమవుతుంది? చిత్తశుద్ధి వస్తుంది, తద్వారా మోక్షం కూడా సంపాదిస్తావు. ఇంతకంటే ఏం కావాలి అని సులభంగా చెప్పేస్తున్నారు పరమాత్మ. మనకంటున్నాడు, అర్జునుడికి ఏం అవసరం లేదు, మనకే చెప్తున్నాడు. ఒక సాధువు ఉన్నాడు. ఒక సాధువు ఒకరోజు ఒక దారిలో పోతుంటే ఇద్దరు భార్యాభర్త కుష్టు వ్యాధితో ఒక చెట్టు కింద కూర్చోన్నారు. వాళ్ళిద్దరిని చూశాడు ఆయన. చాలా దీనంగా ఉన్నారు, ఒళ్ళంతా రస్సి కారిపోతోంది, ఆ నొప్పులకి ఆ చుట్టూ ఈగలు వాళ్తుంటే తట్టుకోలేక ఏడుస్తూ కూర్చోన్నారు ఇద్దరు. వాళ్ళని చూసి చాలా జాలి వేసింది ఆ సాధువుకి. ఆయనకి సిద్ధులున్నాయి, సిద్ధి పొందాడు ఆయన. అందువల్ల ఆయన ఒక్కసారి వాళ్ళిద్దరిని చూశాడు. ఎందువల్ల ఇంత నరకం అనిపిస్తున్నారు వీళ్ళిద్దరు అని ఒక్కసారి వాళ్ళ ముఖాల్లో చూశాడు. చూడంగానే వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటపడ్డాయి. ఏందది? వాళ్ళిద్దరూ ఒక మహారాజు మహారాణి, మామూలు వ్యక్తులేం కాదు, రాజు రాణి ఒక దేశానికి. వాళ్ళు ఏం చేశారంటే, ఈ రాజు ఒక అందమైన ఒక యువరాణిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆమె ఒక ఆడపిల్లని ప్రసవించి మరణించింది. దాంతో దిగులు పడి ఈయన మంచం పట్టాడు రాజు. కనీసం పుట్టిన బిడ్డను కూర్చోలేదు. ఎందుకంటే ఆ బిడ్డ వల్లే, పుట్టడం వల్లే నా అందమైన భార్య మరణించిందని చెప్పి ఆయన ఆ పాప మీద ద్వేషం పెంచుకున్నాడు. అందువల్ల ఆమె కూర్చోలేదు. ఎప్పుడైతే చూడకుండా ఉన్నాడో ఇంకా ఆ పాపను దాసీలంతా చూసుకుంటున్నారు. కానీ రాజు మాత్రం డిప్రెషన్లో గడిపాడు. అప్పుడు మంత్రులంతా ఆలోచించి, అమ్మో రాజు బలహీనుడైతే ఇతర శత్రురాజు అంతా బలం పుంజుకొని వచ్చేస్తారని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, రాజుకు ఎంతో బాగా చెప్పే గురువుని తీసుకొచ్చి మాట్లాడించి ఆయనకు రెండో పెళ్లి చేశారు. రెండో పెళ్లి చేసిన తర్వాత ఇంకా ఆ భార్య రావడంతో ఆయన మామూలు అయ్యాడు. కానీ ఆయన మనసులో మాత్రం ఏం పడిపోయింది, ఈ పాప వల్లే నా భార్య చనిపోయింది అని ఆ పాపను దగ్గరికి తీసుకోవడం కానీ చూడడం కానీ ఏమీ లేదు. పైన ఆ పాపను అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తాడు. ఇంకా రాజవంశంలో పుట్టింది కాబట్టి దాసీలు పెంచుకుంటున్నారు. ఈ వచ్చిన భార్య కూడా ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఈమె కూడా ఆ పాపను ద్వేషించడం మొదలుపెట్టేసింది. ఇద్దరూ ద్వేషిస్తున్నారు ఆ పాపను, ఇద్దరు ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ మంత్రులు వాళ్ళంతా పాపను పట్టించుకుంటున్నారు. ఆ అమ్మాయి తల్లి లాగానే మంచి భక్తి అన్నీ ఉన్నాయి, అంత మంచి పద్ధతిలో పెరుగుతోంది. తర్వాత ఈ రెండో రాణికి కూడా ఒక కూతురు పుట్టింది. ఈసారి భార్య బతికే ఉంది కాబట్టి పుట్టిన బిడ్డ చాలా అదృష్టవంతురా అని చెప్పి ఆ పాపను మాత్రం ఈ రాజు బాగు చూసుకున్నాడు. ఈ విధంగా ఇద్దరు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ మొదటి భార్యకు పుట్టిన ఆ పాపనేమో ఆయన అసలు పట్టించుకోలేదు. ఆ సవత్తల్లి కాబట్టి ఆమె అసలు లెక్క లేకుండా
ఆ మంత్రులు పిలిచి దీనికి మంచి ఐశ్వర్యం పడుతుంది, నేను తట్టుకోలేను, అందుకని ఏ కూటికి గుడ్డకు లేనివాడు, బీదరికంగా ఉండేవాడు, గుడ్డివాడైన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేయమని చెప్తుంది. అప్పుడు ఆ మంత్రులు రాజాజ్ఞ ఏం చేస్తారు, పోయేసి ఒక బీద ఇంటి గుడ్డి పిల్లవాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసి వాళ్ళ ఇంటికి పంపించేస్తారు అమ్మాయిని. ఆ ఇంటికి పోగానే ఆశ్చర్యపోతుంది. చిన్న పూరి గుడిసె, అత్తగారు భర్త గుడ్డివాడు, ముసలి అత్తగారు. ఆ అత్తగారు భిక్షాటం చేసుకొచ్చి మొగుడు భిక్షాటం చేసుకుంటూ వస్తేనే బతుకు గడుపుతుంటుంది. అది గమనిస్తుంది, చాలా బాధపడుతుంది. అప్పుడు ఆ అత్తగారితో అత్తగారు మొత్తం శాసనంతో, అమ్మ లక్ష్మీదేవిలాగా మా ఇంటికి రాజకుమార్తె మా ఇంటికి వస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదు, ఎంత అదృష్టమని ఆమె పొంగిపోతుంది. ఆమె ఎంతో గౌరవిస్తుంది ఆ కోడల్ని. ఆమె కూడా అర్థం చేసుకొని అప్పుడు ఆమె చెప్తుంది, నాకు వచ్చిన పని ఏదైనా చేస్తాను, మీరు అడుక్కొని రావడం నాకు నచ్చలేదు. ఎందుకంటే రాజవంశంలో పుట్టింది ఆమె. అందుకని ఆమె ఏం చేస్తుంది, నేనే ఏదైనా సంపాదిస్తానని చెప్పి ఆమె పెరట్లోనే కొన్ని మొక్కలు వేసి వాటికి ఆ కూరగాయలు అవన్నీ వస్తే అమ్మడానికి మొదలు పెట్టేస్తుంది. ఎక్కడికి రాజకుమార్తె ఎక్కడికి బయటికి పోయిన మనిషి కాదు, అక్కడే కూర్చొని అమ్మడం మొదలు పెడుతుంది. ఎట్లా అమ్ముడుపోవడంతో వాళ్ళ ముగ్గురు జీవితం గడిచిపోతుంటుంది. ఈ రాజు రెండో కూతురికి మొదలు బ్రహ్మాండంగా ఒక రాజకుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత ఈ విధంగా కాలం గడుస్తూ ఉంటే ఈ మొదటి కూతురికి ఒకరోజు ఒక భార్యాభర్త ముసలి వాడు వస్తారు. ఆమె అన్నీ ఆ రోజు అమ్ముడుపోతాయి. ఒక 2 పండ్లు మాత్రమే, ఆమె మామిడి పండ్లు మాత్రం ఉంటాయి ఆమె యొక్క బుట్టలో. అప్పుడు ఇద్దరు ముత్తైదు, ఒక బ్రాహ్మడు, ముసలి దంపతులు ఇద్దరు వచ్చి, అమ్మ చాలా ఆకలిగా ఉంది, మాకేదైనా ఇస్తామని అడుగుతారు. అప్పుడు అయ్యో నా భాగ్యము, అన్నీ అమ్ముడుపోయినా ఎట్లా మీ ఇద్దరి కోసం ఈ 2 పండ్లన్న వీలయ్యి నా అదృష్టం మీకు ఇవాళ ఇవ్వడం అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి అవి 2 ఇస్తుంది. వాళ్ళు తింటారు. తిన్న తర్వాత అమ్మ మా ఆకలి తీర్చావు, నీకేం కావాలో కోరిక అడగమంటారు. అయ్యో మీరే ఇంత బీద స్థితిలో ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టాను, నేను నా భాగ్యం అనుకుంటాను, నాకు అమ్మ లేదు, చిన్నప్పుడు చనిపోయింది, నాన్న నన్ను పట్టించుకోలేదు, మీరు మా అమ్మ నాన్న అనుకొని మీకు పెట్టా అనుకుంటాను, నాకేం అక్కర్లేదమ్మా మీరు వెళ్ళండి అంటున్నారు. అప్పుడు ఆమె ఉండమ్మా అని చెప్పి తన జోలిలోంచి కొంచెం విభూతి తీసి ఆమెకిచ్చి, ఈ విభూతి నీ ఇంట్లో పెట్టుకోమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆమె ఆ విభూతి తీసుకెళ్ళి అత్తగారికి ఇచ్చి ఇదేం చేయమంటారు అని అడుగుతున్నమాట. అమ్మ అది దేవుడిది కదా విభూతి అంటే, మన ఇంట్లో మనకుండే ఐశ్వర్యం అంతా చెట్లే, వాటి వల్ల మనం బతుకుతున్నాం, వాటికి కొంచెం చల్లి మీ ఇద్దరు పెట్టుకొని నేను పెట్టుకొని ఆ దేవుడి దగ్గర పెట్టమ్మా, రోజు పెట్టుకుందాం అని చెప్తుంది. సరే అని చెప్పేసి ఆమె ఏం చేస్తుంది, అట్లే పోయి చెట్ల మీద అంతా పైపైన చల్లేసేసి తొక్కకుండా మళ్ళీ భర్తకు పెట్టి అత్తగారికి పెట్టి తను పెట్టుకొని దేవుడి దగ్గర మిగతా పెట్టేస్తుంది. పెట్టిన తర్వాత తెల్లవారేసరికి వాళ్ళ ఇల్లు ఒక పెద్ద భవనంగా మారిపోతుంది. చూస్తుండగా ఆశ్చర్యపోతారు వాళ్ళు. నిద్రలేసి చూసరికి ఇల్లు పూరి గుడిసిపోయి పెద్ద భవనం అయిపోతుంది. ఎక్కడ చూసినా ధనం ఉంటుంది. అప్పుడు అర్థం చేసుకుంటుంది, వచ్చిన వాడు సామాన్యుడు కాదు, వాళ్ళు ఎవరో దేవతలు, అందుకే నాకు ఇంత అనుగ్రహించారని చెప్పేసి ఆమె సంతోషిస్తూ జీవిస్తుంది. ఈ విషయము అందరికీ తల్లికి తండ్రికి తెలియాలని చెప్పి అందరికీ భోజనాలు పెడుతుంది, అంత ధనం వస్తుందని చెప్పి. అప్పుడు తండ్రి తల్లి ఎందుకు వస్తారంటే ఈమె యొక్క బేదరికం చూసి హేళన చేద్దామని చెప్పి వస్తారు. వచ్చి చూసేసరికి ఆశ్చర్యపోతారు. చెల్లెళ్ళు కూడా పిలుస్తుంది. ఆ చెల్లెలు కూడా చూసి ఇదేంటి నాకంటే ఐశ్వర్యవంతంగా తయారైంది అని చెప్పేసి, నువ్వేం చేస్తే వచ్చింది ఐశ్వర్యం అంటే ఆమె చెప్తుంది. ఈ విధంగా నేను ఇంట్లోనే మొక్కలు నాటి ఈ వ్యాపారం చేస్తే దాంట్లో ఇద్దరు ముసలి వాళ్ళు వచ్చి అనుగ్రహించారని చెప్తుంది. అప్పుడు ఈమె ఇంటికి పోయేసి భర్తతో, ఆమె బాగా కోటేశ్వరరాలు, మంచి వివరాణి అయినా కూడా మనిషి అసూయ తట్టుకోలేక, నేను కూడా అమ్ముతాను అంటే, నీకెందుకు అమ్మాల్సిన కర్మ వచ్చిందంటే, నేను అమ్ముతాను, నేను కూడా మా చెల్లెల కంటే గొప్పదాన్ని కావాలని చెప్పి కావాలని తెప్పించి, తనేం పంట పండిసి కాదు ఏం చేసి కాదు, ఊరికి తెప్పించి అమ్ముతుంది. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ వృద్ధ దంపతులు ఆమె దగ్గర కూడా వస్తారు. వచ్చినప్పుడు ఇవాళ ఒక్క పండు కూడా నాకు అమ్ముడు పోలేదు, పోండి మీకేం పెట్టేది లేదని చెప్తున్నమాట. తిట్టంగానే వాళ్ళు ఆశ్చర్యపోతారు. అప్పుడు మీరు ముసలివాళ్ళలాగా ఉన్నారు, మా అక్కగైతే ఎవరో విభూతి ఇచ్చారట, చాలా బాగా గొప్ప ధనవంతురాలు అయిపోయింది, నాకు కూడా అటువంటి భాగ్యం కావాలని అడుగుతుంది. అలాగా అని ఒక నవ్వు నవ్వి ఆమెకు విభూతి చెడిపోతారు. ఆమె పోయేసేసి ఆత్రం కొద్దీ ఇల్లంతా చల్లేసేసి అంతటా చల్లేస్తుంది.
తెల్లవారు లేచేసరికి ఆ భవనము అన్నీ మాయమైపోయి ఒక పూరి గుడిసెలో ఉంటారు మొగుడు పెళ్ళాం. అప్పుడు ఆ భర్త బాగా తిడతాడు, చూసావా దురాశకు పోతే దుఃఖం వస్తుందంటే ఇదేను అని చెప్పి తిట్టిపోస్తాడు. ఈ విధంగా వాళ్ళు ఈ ఇద్దరి పిల్లల మీద అంత ఈ పక్షపాత బుద్ధి చూడడం వల్ల ఈ ముసలి దంపతులు ఇద్దరు ఈ విధంగా కుష్ఠవ్యాధి గ్రస్తులయ్యారన్న విషయం కనిపెట్టి ఓహో ఈ కర్మఫలాన్ని వీళ్ళు అనుభవించవలసిందే, దీన్ని ఎవరు తీయలేరు. ఎందుకంటే ఒక మనిషిని పూర్తిగా హింసించారు మానసికంగా, కాబట్టి దీనికి తగిన శిక్ష వీళ్ళు అనుభవించవలసిందే, దీన్ని తప్పించడం నా వల్ల కూడా సిద్ధి ఉన్నా కూడా ఆయన ఏం చేయలేదు అని గమనించి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళు చెప్తాడు ఆయన వచ్చి, మీరు ఇట్లా కావడానికి కారణం ఏంటంటే మీరు చేసిన పాపమే, పూర్వజన్మలు చేసిన పాపానికి ఫలితం వీళ్ళు అనుభవిస్తున్నారు మీరు. కాబట్టి ఈ కర్మ పోవాలంటే ఇప్పటికైనా కనీసం భగవత్ ధ్యానం మొదలుపెట్టండి. ఏమైనా మొదలు పెడితే అది కూడా ఏమీ ఫలం ఆశించకుండా మీ ఒంటి మీద రోగాలు పోవాలని కోరకుండా మేము ఎదుర్కొనే శక్తిమని మాత్రమే ప్రార్థించండి, మీకు ఆ భాగ్యాన్ని ఆ భగవంతుడు కలిగిస్తాడని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పటి నుంచి వాడిద్దరూ ఒక దేవాలయంలో కూర్చొని అక్కడ దేవుడి దగ్గర ధ్యానం చేస్తూ స్తోత్రం చేస్తూ, స్వామి మాకు ఈ శారీరకమైన రోగాన్ని తట్టుకునే శక్తి అన్న ఇమ్మని చెప్పి ప్రార్థిస్తూ కూర్చుంటారు. అప్పుడు క్రమక్రమంగా వాళ్ళ రోగం తగ్గి మామూలు వాళ్ళు అవుతారు. ఈ విధంగా ఎవరైతే నిష్కామంగా ఉంటారో వాళ్లకు అంత గొప్ప స్థితికి వెళ్ళే అదృష్టం వాళ్ళకి పడుతుంది. ఈ విషయాన్నే మనకు కృష్ణ పరమాత్మ ఈరోజు 40 సాంఖ్య యోగంలో 48, 49, 53 శ్లోకాల్లో విషయాన్ని మనం కూలంకషంగా మనం తెలుసుకున్నాం.